అంటే టీబీ అనేది నార్మల్‌గా స్మోకింగ్ చేస్తేనే వస్తది అని వింటుంటాము. నార్మల్ పీపుల్ గూడా వస్తుంటది. సో స్మోకింగ్ వల్ల కూడా రావచ్చండి. కానీ హ్మ్. స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే మనకు లంగ్‌లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోద్దనమాట. సో హ్మ్. మన బాడీకి ఒక ఏ ఆర్గానిజం వచ్చినా, ఏ యాంటిజెన్ వచ్చినా కూడా దాంతో ఫైట్ చేసేటువంటి ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంటది. సో హ్మ్. స్మోక్ చేయడం వల్ల ఇమ్యూనిటీ కాస్త తగ్గిపోద్ది. ఓకే. సో ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు మనిషిలో ఎటువంటి రోగమైనా బయటికి రావచ్చు. హ్మ్. స్మోకర్స్ అనే కాకుండా మెయిన్‌గా టీబీకి కారణాలు చెప్పుకుంటే ఏంటంటే అపరిశుభ్రత. హ్మ్. సో మన అరౌండ్ మన విసినిటీ కానివ్వండి, మన చుట్టూ పరిశుభ్రత లేకపోతే టీబీ సోకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి అడిక్వేట్ న్యూట్రిషన్ సరిపడా సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో ఓకే. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా డైట్‌ని నెగ్లెక్ట్ చేసి హ్మ్. మాల్ నరిష్మెంట్ అని అంటే మనం చూస్తుంటాం చిన్నపిల్లలు హ్మ్. హెయిర్ స్పార్స్ అయిపోవడం, లేకపోతే చాలా సన్నగా అయిపోవడం. హ్మ్. సో ఇలాంటి మాల్ నరిష్మెంట్ కూడా ఒక ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి హ్మ్. సరిపడా డైట్, చుట్టుపక్కల శుభ్రత ఓకే. ఇలాంటివి ఉంటే మనం టీబీ బారిన పడకపోవచ్చు. ఓకే సార్. సార్ ఇది టీబీ అనేది జన్యుపరంగా ఏమైనా వస్తదా? లేకపోతే అంటే వస్తదా? రాదా జన్యుపరంగా? ఇది జన్యుపరంగా కూడా ఉంటుందండి. హ్మ్. మోస్ట్ కామన్గా చెప్పాలంటే జన్యుపరంగా కంటే కాంటాక్ట్. హ్మ్. సరే సపోజ్ ఒక ఫ్యామిలీలో ఎవరికైనా టీబీ ఉండింది, హ్మ్. వారితో ఉండే ఇంటిమేట్ కాంటాక్ట్స్ ఫర్ ఓకే. సపోజ్ మదర్తో ఫాదర్ లేదా వారి హ్మ్. పిల్లలు, హ్మ్. వారి ఇంటిమేట్ కాంటాక్ట్లో ఉండే వాళ్ళకు వెంటనే సోకే అవకాశాలు ఉంటాయి. సో ఓకే. ఇప్పుడు మన భారత ప్రభుత్వమే కానివ్వండి, లేకపోతే మనకు దీనికి సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి, చాలా ఎక్కడైనా సరే ఎటువంటి మండలంలో కానివ్వండి, గ్రామ పంచాయతీలో కానివ్వండి కూడా ఒక చిన్న తెమల రూపంలో పరీక్ష చేసి చేస్తారు. హ్మ్. సో ఆ పరీక్షలో ఏమైనా టీబీ ఉందని నిర్ధారిస్తే దానికి ఒక 6 months ఆఫ్ కోర్స్, అంటే ఇది ఒక ట్రీటబుల్ డిసీజ్. దీనికి ఓకే. ఒక సరిపడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. 6 నెలలు సరిపడా కోర్స్ తీసుకుంటే దీన్ని పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. అంటే వచ్చింది గూడా తగ్గించుకోవచ్చా సార్? తగ్గించుకోవచ్చు. హ్మ్. సో దీంట్లో మళ్ళీ పెద్ద టీబీ అని అంటారు. అంటే యాజ్ అ లేమన్ టర్మ్ పెద్ద టీబీ అని అంటే మెడికల్ టర్మినాలజీలో డ్రగ్ రెసిస్టెంట్. ఓకే. ఆ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మళ్ళీ కోర్స్ మారొచ్చు. అది 6 నెలలు ఉంటుంది, లేదా 12 నెలలు ఉండొచ్చు, లేదా 18 నెలలు ఉండొచ్చు. హ్మ్. ఆ మనిషి యొక్క కేటగిరీని బట్టి, ఆయన వెయిట్‌ని బట్టి, లేదా ఆయనకున్నటువంటి కోమార్బిడిటీస్‌ని బట్టి ఏ రెజిమెన్ పెట్టాలో అది అక్కడ ఉన్నటువంటి డాక్టర్ వారు సూచిస్తారు.